రామాయణం 24,000 శ్లోకాలు, 6 కాండలు: బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరాకాండ, యుద్ధకాండ మరియు ఉత్తరాకాండ. కేవలం రాక్షస సంహారం కోసం రామావతారం వస్తే రావణుని చంపిన తర్వాత ఆయన అవతారం సమాప్తం చెయ్యాలి. కానీ రాముల వారు ఇలా ప్రతిజ్ఞ చేశారు: నేను 11,000 సంవత్సరాలు ఈ భూమండలం మీద ఉండి ఈ భూమండలం అంతటిని పరిపాలిస్తాను అని రాముల వారు 14 సంవత్సరాలు అరణ్యంలో గడిపారు. రాముడు దేవుడు కనుక తన తండ్రిని గౌరవించాడు. దేవుడు కనుక ఎప్పుడూ ధర్మాన్ని పాటించాడు. దేవుడు కనుక రాముడు తన జీవితంలో ఒకే భార్యతోనే ఉన్నాడు. ఇలా అనుకుంటే రామాయణం యొక్క ప్రయోజనం ఏమీ ఉండదు. రాముల వారు ఒక మనిషి ఎలా బ్రతకాలో చూపించారు. తల్లిదండ్రుల దగ్గర, సోదరుల దగ్గర, గురువుల దగ్గర, భార్య దగ్గర ఒక మాట కట్టుబడి ఎలా ఉండాలో రాముడిని చూసి నేర్చుకోవాలి. నెక్స్ట్ పార్ట్ కోసం అకౌంట్ని ఫాలో చేయండి. జై శ్రీరామ్. రామాయణం 24,000 శ్లోకాలు, 6 కాండలు: బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరాకాండ, యుద్ధకాండ మరియు ఉత్తరాకాండ. కేవలం రాక్షస సంహారం కోసం రామావతారం వస్తే రావణుని చంపిన తర్వాత ఆయన అవతారం సమాప్తం చెయ్యాలి. కానీ రాముల వారు ఇలా ప్రతిజ్ఞ చేశారు: నేను 11,000 సంవత్సరాలు ఈ భూమండలం మీద ఉండి ఈ భూమండలం అంతటిని పరిపాలిస్తాను అని రాముల వారు 14 సంవత్సరాలు అరణ్యంలో గడిపారు. రాముడు దేవుడు కనుక తన తండ్రిని గౌరవించాడు. దేవుడు కనుక ఎప్పుడూ ధర్మాన్ని పాటించాడు. దేవుడు కనుక రాముడు తన జీవితంలో ఒకే భార్యతోనే ఉన్నాడు. ఇలా అనుకుంటే రామాయణం యొక్క ప్రయోజనం ఏమీ ఉండదు. రాముల వారు ఒక మనిషి ఎలా బ్రతకాలో చూపించారు. తల్లిదండ్రుల దగ్గర, సోదరుల దగ్గర, గురువుల దగ్గర, భార్య దగ్గర ఒక మాట కట్టుబడి ఎలా ఉండాలో రాముడిని చూసి నేర్చుకోవాలి. నెక్స్ట్ పార్ట్ కోసం అకౌంట్ని ఫాలో చేయండి. జై శ్రీరామ్.